అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మొదటి సినిమా ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆగకుండా ప్రయాణం మొదలైన సినిమా ఏంటి ఆయన? ఇంకా మనుషులు మారాలి అయిన తర్వాత జీవన్ జ్యోతి, తర్వాత తహసీల్దార్ గారు అమ్మాయి, కంటిన్యూ ఇంకా నీకు 5-6 సంవత్సరాలు మంచి 1977లో అన్ని సూపర్ హిట్లే. లైన్గా టక్కన గుర్తు కానీ జీవన్ జ్యోతి, తహసీల్దార్ గారు అమ్మాయి, మనుషులు మారాలి, శారద ఇవన్నీ సూపర్ హిట్ అనమాట. జీవన్ జ్యోతి సినిమాకి మాకు ఫుల్ మంచి అనుభవం. మా వాణిశ్రీ గారు హీరోయిన్. అప్పుడు మాది చాలా పల్లెటూరు, మొత్తం కలిపి 150-200 ఇల్లే ఉంటాయి. ఊరి నుంచి సినిమాకి వెళ్ళాలంటే పక్కన థియేటర్కి వెళ్ళాలంటే ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళాలి. అప్పుడు నా చిన్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకి అన్నగా సోమరావు గారి సినిమా వచ్చింది, అందరం ఎడ్ల బండి కట్టుకుని వెళ్తామంటే ఈ బళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఒక 20 మంది 10 మందిని అలా బాగు చేసి వాళ్ళ అమ్మగారు నాన్నగారితో వాళ్ళు అలా అందరం కలిసి బండిలో వెళ్ళాం అనమాట. సినిమా చూసి మళ్ళీ నైట్ ఫస్ట్ అయితే ఫస్ట్ లేకపోతే మ్యాట్ని అయితే మ్యాట్ని చూసుకొని మళ్ళీ బళ్ళలో ఇళ్ళకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళినా కానీ ఆ థియేటర్ ఇంకా చూసినా కానీ ఈ 35 ఏళ్ల జీవితంలో ఆ అనుభవాలు ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి అన్ని మన దగ్గరికి వచ్చినాయి అనుకోండి. అప్పుడు సినిమా టికెట్ ప్రైస్ ఎంత ఉండేది? అప్పుడు ₹1 ఉండేది. చైర్ వచ్చి ₹3 అమ్మా. మా దాంట్లో కూడా కొంతమంది నేను చైర్లో కూర్చొని చూస్తాననేవాళ్ళు. మేమేం చేసేవాడు అంటే ₹2 బెంచి ఎక్కువ సార్లు చూడాలి సోమరావు గారి సినిమాని. ఒక్కో సినిమాని గోరింటాలో సినిమా కానీ దాన్ని 7-8 సార్లు పైన చూశాను. మా ఊర్లో 15 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేంటంటే ఒక ₹3 సినిమాకి ఎక్కువ సార్లు చూసే కన్నా ₹2కి ఎక్కువ సార్లు వెళ్ళొచ్చని ఆ ₹2 బెంచ్కి వెళ్ళేవాడు అనమాట. సినిమా హీరోలు వచ్చే వాళ్ళు అప్పట్లో సినిమాలు చూడడానికి వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకోవాలి. థియేటర్కి ఇంత అప్పుడు తక్కువ కదా, ఎందుకంటే మనకు మద్రాసులో ఉన్న ప్రియూ థియేటర్లోనే ఇప్పుడు సోమరావు గారి సినిమా థియేటర్ ఆయనకి ఉంది. కొన్నాళ్ళ తర్వాత థియేటర్ కొన్నారు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఆ స్టాఫ్కి అందరికీ 1 రోజు 2 రోజులు షో వేస్తారనమాట. అలానే ఒక 5-6 థియేటర్లు ఉన్నాయి మద్రాసులో. ఏ ఆర్టిస్ట్ అయినా సరే చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ స్టాఫ్కి కానీ లేకపోతే రిలేషన్స్కి కానీ మన డిస్ట్రిబ్యూటర్లు కానీ వచ్చినప్పుడు ఈ ప్రివ్యూ థియేటర్లోనే సినిమాలు చూపించేవాడు అనమాట. ఓకే, ఆంధ్ర అందగాడు, హాలీవుడ్కి సోగ్గాడు అంటే శోభన్ బాబు గారే. అంతటి అందమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరినైనా చూడగలిగారంటారా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్యాప్లో? నేను ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే జనరల్గా అనుకునేది మహేష్ బాబు అనుకుంటారు. కానీ ఆ రోజుల్లో మనం బయట ప్రపంచంలో తెలియదు కానీ విత్ మేకప్ వేసుకుని ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎంతకన్నా అందగాడు లేడు అని మాత్రం చాలాసార్లు అనుకునేవాళ్ళం. ఇక నెక్స్ట్ జనరేషన్లో ఈ తరంలో మళ్ళీ 3వ తరంలో మహేష్ బాబు గారి గురించి మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఇంకా తెలిసిందే మీ అందరికి. కొంచెం ఆయన తర్వాత అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి అంటారు కానీ మరీ అందగా అంటే కెమెరాస్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాయి అంటారు అంత అందాన్ని. అప్పట్లో హీరోయిన్స్ కూడా ఇబ్బంది పడి ఉంటారు కదా ఖచ్చితంగా. అలానే కదమ్మా. ఏంటంటే ఇప్పుడు చంగయ్య గారు మా కెమెరామెన్, మనం యాక్చువల్గా ఉన్న ఆయన గ్లామర్ని ఇంకా బాగా చూపిస్తేనే మనం ఇంకా మన కెమెరాగా నెక్స్ట్ సక్సెస్లు ఉంటాయి, ఆయన బాగుంటాడు, మనకి సినిమాలు వస్తాయని ఉద్దేశంతో ఆయన సింగపూర్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మన డిఫ్యూజర్ తెప్పించారు. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నా డ్యూటీ అంటే మీరు చెప్తే నమ్మరు, బాలకృష్ణ నువ్వు ఏం చేసినా చెప్పినా పర్లా ఈ డిఫ్యూజర్ని నాకు జాగ్రత్తగా ఉంచాలి. ఆ రోజుల్లోనే 2-3 లక్షలు కాస్ట్ అది. సోమన్ బాబు గారు క్లోజు అంటే నువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చి కంగారుగా ఉరకకుండా నిదానంగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ క్లోజ్ షాట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళనేవాడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసింది కదా, అంటే మామూలుగా మనకు తెలియదు కదా. తర్వాత ఆ షాట్ని నేను అప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఈ షాట్కి ఆ ఫిల్టర్ వేశారు, ఈయన ఏంటో అబ్బా రెగ్యులర్గా మనం ఫేస్ టు ఫేస్ చూసే కన్నా ఎంత అందంగా కనపడ్డారు ఈ ఫిల్మ్లో సినిమాలో అనుకునేవాడిని. ఓకే, సోగ్గాడు సినిమా నుంచి ఆయనకి సోగ్గాడు అనే ముద్ర వచ్చేసింది అంతే కదా. సోగ్గాడు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ పేరు తప్ప ఇప్పటికీ శోభన్ బాబు గారిని ఇంకొక పేరుతో పిలవరు ఎవరు. తర్వాత కొంచెం మహారాజు సినిమా వచ్చిన తర్వాత సోమరావుకి ఏంటరా మహారాజు అని మాత్రం అనేవాళ్ళు. తర్వాత మహారాజులోనే ఆయన దాన్ని జీవితాన్ని కూడా కాలుపుచ్చారని మనం అందరం అనుకుంటాం కాబట్టి ఎక్కువ సూపర్ హిట్ తర్వాత మహారాజు బాగా మంచి నేమ్ వచ్చింది సోగ్గాడు తర్వాత. ఓకే, ఆయన జుట్టుకి ఇక్కడ ఉన్న రింగ్ అప్పట్లో ఒక ట్రెండ్ అంట కదా, మొత్తం అందరూ అలా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసేవాళ్ళంట ఫ్యాన్స్ ఆయనకి. అవునమ్మా, అది యాక్చువల్గా మరి ఎందుకనుకున్నారో తెలియదు, ఒక్కొక్క సినిమాకి ఒక రకమైన విక్స్ ప్రిపేర్ అవుతారు. మనకి మన ఫేస్కి పెక్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఒక చిన్న డిఫరెన్స్ చేయాలని ఆయన చిన్నదాన్ని అలా పెట్టారు. పెట్టిన తర్వాత ఇక అది బాగా ఉంది బాగుందని అందరూ అంటారు కదా టెక్నికల్గా. అప్పటి నుంచి ఆ సోమన్ రింగ్ అనే పేరు వచ్చింది. బయట ప్రపంచంలో కూడా ఎవరన్నా కానీ లేదా లేటెస్ట్గా ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు కానీ ఎవరన్నా కొంచెం 2 ముందుకు వచ్చింది అనుకో, ఏమయ్యా సోమన్ రింగ్ లాగా చేసేమంటారు. ఆ విగ్కి ఆ పేరు అలా ఇప్పటికి ప్రజెంట్ రింగ్ అని అంటారు ఎప్పటికైనా సరే. సో ఆయన సెట్లో ఉన్నప్పుడు ఆఫ్ ది కెమెరా అంటే షార్ట్ బ్రేక్ ఉందనుకోండి, ఎలా బిహేవ్ చేస్తారు టెక్నీషియన్స్ అందరితో, ఎలా ఉండేవారు ఆయన? ఆయన ఏంటంటే అమ్మా మ్యాక్సిమం చాలా తక్కువ మాడతారు. ఇప్పుడు లేక మన క్యారవాన్స్ అవన్నీ లేవు. ఆయన ఏం చేస్తారంటే దూరంగా ఒక పర్లాంగ్ 2 పర్లాంగులు అయినా పర్లేదు, ముందే వాళ్ళ అసిస్టెంట్కి తెలుసు
ఈయన ఎప్పుడు ప్రశాంతంగా దూరంగా ఉంటాడని. ఈ 2 కిలోమీటర్లకి కేబుల్ వేయించేసేవాళ్ళు. ఒక ఫ్యాను ఒక గొడుగు, ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే బుక్స్ చదవటం కానీ లేకపోతే గొడుగు వేసుకొని అలా ప్రశాంతంగా కూర్చుంటారు. బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఎప్పుడు ఉంటారు, వాళ్ళతో కౌరులు చెప్పుకుంటూ ఉంటారు. షార్ట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడన్నా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వేరే తోటి ఆర్టిస్టులు కానీ ఎవరన్నా ఆయనకి కొంచెం పరిచయం అయ్యారు అనుకోండి, పరిచయం అయినప్పుడు కూడా అదే ఆల్మోస్ట్ ఏమయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటానికి వచ్చావు ఏంటో తెలియదు నాకు, సినిమా రంగం అనేది ఎక్కువ సక్సెస్కి ఉండదు, అది మనం గుర్తుపెట్టుకొని నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ ప్రాపర్టీ కొనుక్కో. మీకు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చెప్పున్నా సరే మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. మళ్ళీ బాగా దగ్గర వాళ్ళు అయితే మళ్ళీ అడిగేవాళ్ళు, ఏమో ఎక్కడ కొనుక్కున్నావా నువ్వు, మరి రెమ్యునరేషన్ ఎంత వస్తుంది నీకు ఏంటని. అసలు అది కొనపోయినా ఒక ఈయనంత పెద్ద ఆయన చెప్తున్నారని తాపత్రయంతో ప్రయత్నం చేసేవాళ్ళు ముందు కొనడానికి. ఎప్పుడు ప్రాపర్టీస్ కొనండి అని ఆయనే అందరినీ ప్రేరేపించేవారంట కదా. అంతేనమ్మా, దానికి అదే చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే ఇండస్ట్రీ అనేది 60 years జాబ్ కాదు, ఇది ఎప్పుడైనా రిటైర్మెంట్ వస్తుంది. దీనిలోకి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళి చేయాలంటే చేయలేం. ఇప్పుడు ఇదేంటంటే ఒక యాక్టింగ్ కానీ ఏదైనా ఏంటంటే ఒక రిచెస్ ఇది సినిమా గురించి నేను ఎక్కువ చెప్పాను మీకు తెలుసు కాబట్టి, ఈ బ్రేక్ వచ్చినప్పుడు మనం వేరే పని చేయలేం కాబట్టి ఈ బ్రేక్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు సంపాదించిన సంపాదనని మనం ఇక్కడ చెన్నైలో ఉంటే ఏదైనా కొనుక్కున్నాం రిటర్న్స్ వచ్చేట్టు ప్లాన్ చేసుకుంటే మళ్ళీ అవకాశాల కోసం చూసినా లేకపోతే ఇండస్ట్రీలో ఉండాలనుకున్నా అది ఇన్కమ్ మనని బతికిస్తుంది. ఎంతమంది అయినా ఇంటికాడి నుంచి వచ్చి ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. దానికోసం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు ఆ రోజు ఉన్నప్పుడు ఏదో క్యాజువల్గా ఉండే కానీ ఇప్పుడు నా వయసు ఇప్పుడు 16 years 58 వచ్చింది కదా, ఇప్పుడు చెప్పిన మాటలు ఎంత బాగుంటాయి అంటే బుద్ధుడి కన్నా ఎక్కువ అనిపిస్తూ ఉంటది, గీత చేశారా అని. జయసుధ గారికి ఒక డంపింగ్ యార్డ్ తీసుకెళ్లి చెన్నైలో ఇది కొనుక్కో ఈ ఫ్లాట్ అంటే డంపింగ్ యార్డ్ ఎవరు కొంటారు అని జయసుధ గారు అన్నారండి. అవునమ్మా, అది చాలాసార్లు జయసుధ గారు చెప్తారు, కోదండరామిరెడ్డి గారు చెప్తారు, అందరు చెప్తారు. ఆయనకి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ వెళ్ళారు అనుకో, వెళ్ళిన తర్వాత షార్ట్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక షార్ట్ 1 hour పట్టుద్ది అన్నారు అనుకోమా, మళ్ళీ ఇంటికి వెళ్ళి రాలేనప్పుడు ఏం చేస్తారంటే కార్ తీసుకుంటారు. కార్ తీసుకొని అలా ఆ చుట్టుపక్కలన్నీ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఇది ఏ ప్లేస్కి ఎంత దూరం ఉంది, సిటీకి ఎంత దూరం ఉంది, ఇది మనం తీసుకున్నా పర్లేదు లేకపోతే వేరే వాళ్ళకి చెప్పినా పర్లేదు అనుకుని డెసిషన్ తీసుకొని తర్వాత వాళ్ళ బాబునో మా అన్నయ్య సౌండ్ గారి దగ్గర చేస్తున్నారు మేనేజర్గా, అలా వాళ్ళలో పంపిస్తారు. పంపించి ఆ అబ్జర్వేషన్ చేసిన తర్వాత అందరూ ఓకే అయిన తర్వాత అవసరం అనుకుంటే ఆ బిట్ తీసుకుంటారు. వేరే పక్క ఆర్టిస్టులు కూడా జయసుధ గారికి అన్న గారు చెప్పినా ఇంకెక్కడ చెప్పినా అలా ఇంకా ఈ ప్లేస్లో కదా చాలా ప్లేస్లో ఆయన పలానాది ఫ్యూచర్లో డెవలప్ అవుద్ది అంటే ఎందుకు కూడా అలా చెప్తారంటే సిటీలో ఇప్పుడు టీ నగర్ ఉంది మద్రాసులో, అందరూ టీ నగర్లో కొనలేరుగా. ఇప్పుడు పలానా ఇప్పుడు ఎయిర్పోర్ట్ తాంబరం ఉందమ్మా, ఇప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకున్న ఇన్కమ్ని అక్కడ ప్రిపేర్ చేసానుకో 10 సంవత్సరాల తర్వాత అయినా నీకు ఉపయోగపడతాయి. అందుకని అలా ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న అమౌంట్కి ఉన్న ఈ ప్లేస్లో పలానా ప్లేస్ వస్తుందని ప్లేస్తో సహా ఒకసారి ఆయనే చెప్పేవారు. దాన్ని కొంతమంది వెళ్ళి చూసుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మా రిలేషన్స్లో ఉన్నారు, బయట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కోదండరామిరెడ్డి గారికి ఇప్పటికీ ఆ మాత్రం ఆస్తులు ఉన్నాయంటే దానికి శోభన్ బాబాయ్ కారణం అని ఆయన కూడా చెప్తూ ఉంటారు. అవునమ్మా, అది నిజమే. యాక్చువల్గా అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా పరంగా వచ్చినప్పుడు ఫస్ట్ మధుసూదన్ గారి దగ్గర కోదండరామిరెడ్డి గారు, సోమరావు గారు ఈ వీరామణికి కానీ మనుషులు మారాలంటే కలిసి పనిచేశారు. అలాగే రాఘవేంద్రరావు సోమరావు గారు ఫస్ట్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్లో రాఘవేంద్రరావు గారు బాబు సినిమాకి అవకాశం ఇచ్చారు. అలానే కోదండరామిరెడ్డి గారికి మన మిస్టర్ విజయ్ అవకాశం ఇచ్చారు. కానీ కోదండరామిరెడ్డి గారిది మిస్టర్ విజయ్ కొంచెం లేట్ అయింది, రాఘవేంద్ర గారు బాబు రిలీజ్ అయ్యి కొంచెం పర్లేదు. ఆయన అవకాశం ఇచ్చిన ఫస్ట్ డైరెక్షన్ అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ బాగా సక్సెస్ అయ్యారు.